కానీ కేసీఆర్ ప్రెస్ మీట్‌లో అంటే తెలంగాణలో నీళ్లు అనేది మక్కువ ఎక్కువుంటది రైతులకు. ఎందుకంటే డ్రై ప్రాంతం కాబట్టి. సో, పంటలకు సంబంధించినయి, యూరియాలకు సంబంధించినయి మాట్లాడిండు. నీళ్ల విషయాలే మాట్లాడిండు. సో, రైతుల సెంట్రిక్‌గా, రూరల్ ఓట్ బ్యాంక్ సెంట్రిక్‌గా కేసీఆర్ నెక్స్ట్ రాజకీయం ఉండబోతోంది. కానీ దీన్ని వీళ్ళు ఇంతవరకు అది చేస్తారు ప్రభుత్వంలో ఉన్న కొంత ప్రెషర్ ఉంటది గదా! అనేది. ఒకటి రూరల్ సెంట్రిక్‌గా, అర్బన్ సెంట్రిక్‌గా కేసీఆర్ రాజకీయాలు చేసుకోమని ఎవరొద్దన్నారు. కానీ నిత్యం వచ్చే అబద్ధాలు చెప్తే ప్రజలకు అర్థమవుతది. మీరు మీ దోపిడీ, మీ కమిషన్‌లు, మీ కుటుంబము, మీ యొక్క అంటే ఈ మోనోపాలి ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఇవి మర్చిపోరు. అంత ఈజీగా మర్చిపోరు ప్రజలు. మీ పాలన మొత్తం అందరికీ గుర్తున్నది. మీ పాలన అందరికీ గుర్తున్నది. సో, దాన్ని ఇప్పుడు మర్చిపోరు. మీరు ఇవాళ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మీరు ఫామ్ హౌస్‌లో ఉంటున్నారు. ఫామ్ హౌస్ నుంచి నందీనగర్‌కొచ్చారు. నందీనగర్ నుంచి ఇప్పుడు మీరు అసెంబ్లీకి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అసెంబ్లీకి వచ్చి నిజంగానే ప్రభుత్వాన్ని మీరు దఫలవారుగా ఏమేమి ప్రశ్నించాలనుకుంటారో ప్రశ్నించండి. అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమాధానాలు చెప్తారు మీకు. మీరు అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి నేను పోతా, నేను ప్రజలకు పోండి. మీరు ప్రజల్లోకి పోతే మీకు ప్రజల్లోకి మీకు ఎంత ఆదరణ వస్తుందో పోండి. మేము కాదంటున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు అడ్డుకోరు.